హాయ్ రైల్వే ఎన్టీపీసీ CBT1 క్విక్ రివిజన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, వాటి యొక్క అబ్రివేషన్స్ అడుగుతారు ఎగ్జామ్లో, వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ అడుగుతారు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. దీంతోపాటు కరెంట్ అఫైర్ రిలేటెడ్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అడుగుతారు. సో వీడియో పూర్తిగా చూడండి. అండ్ అదేవిధంగా 1 వీక్ తర్వాత మనం ఈ క్విక్ రివిజన్లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఇన్వాల్వ్ చేయబోతా ఉన్నాం. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మాత్రమే మన క్లాసెస్ ఉండడం జరుగుతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు అనేది క్లియర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్ కనుక చూసినట్లయితే కొన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అవి చూద్దాం. ఆ తర్వాత ఇతర ఆర్గనైజేషన్స్ కూడా మనం చూద్దాం. మొదటగా UNO. సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడగవచ్చు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. హెడ్ క్వార్టర్ వచ్చేసి USA న్యూయార్క్లో మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. కొన్నిసార్లు దీని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా అడగవచ్చు. 1945లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటారు తెలుగులో. న్యూయార్క్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్. UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. EP మీన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కెన్యాలోని నైరోబిలో ఉంది. నెక్స్ట్ UPU, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వ తపాలా సంఘం అంటాం. 1874లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెన్లో ఉంది, స్విట్జర్లాండ్. WMO, ప్రపంచ వాతావరణ సంస్థ. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. వాషింగ్టన్ DCలో ఉంది, USAలోని. సో ఎకనామికల్, ఫినాన్షియల్కి సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్స్ కూడా మోస్ట్లీ మనకి USAలోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ UNESCO, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అంటాం తెలుగులో. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది ఇది. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇది 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనకి ఇది ఉంది. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్, ఆహార మరియు వ్యవసాయ సంస్థ. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇటలీలోని రోమ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం కనిపిస్తుంది. UNICEF, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. USAలో న్యూయార్క్లో ఉంది. సో ఇదే ఓరియంటెడ్గా అడుగుతారండి. ఈ టాపిక్ను మనం ఏదో గంటలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంతకంటే డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రైల్వేకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అలా ప్రిపేర్ అవ్వండి, సరిపోద్ది. ఓకే, సో దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే 4 క్లాసులు ఎక్కువ అవుతాయి మనకి, నాకు 4 వీడియోస్ ఎక్కువ అవుతాయి, అంతే తప్పించి మీకు పెద్దగా ఉపయోగం ఉండదు మీరు రైల్వే కనుక ప్రిపేర్ అయితే. సో అందుకే ఏం అవసరమో అదే మనం చెప్పడమే మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అంటాం. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హేగ్లో ఉంది, నెదర్లాండ్. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం. 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. వాషింగ్టన్ DCలో ఉంది. ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ సదస్సు. 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. సేమ్ ఇది కూడా మనకి స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్,
ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అంటే ఇది 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. సో మీరు చేయాల్సిన పని లైక్ చేయడం, షేర్ చేయడం, ఇవి మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఏం కావాలో రైల్వేకి అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదర్ ఆర్గనైజేషన్ చూద్దాం. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. సో అందులో ఇంకా పర్టికులర్గా చూస్తే మాండలియాంగ్లో ఉంది. సో ఫిలిప్పీన్స్ మనీలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఏషియన్ 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇండోనేషియాలో జకర్తా. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. నేపాల్లోని కాఠ్మాండ్లో ఉంది. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. UAEలోని దుబాయ్లో ఉంది. AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. చైనాలోని బీజింగ్లో ఉంది. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇంటర్పోల్ 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రాన్స్లోని లియోన్లో ఉంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియా బెంగళూరు. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఢిల్లీ ఇండియా. ఇస్రో వచ్చేసి 1969. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. IOC 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటాం. స్విట్జర్లాండ్లోని లుజానాలో ఉంది. ఫిఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ 1904లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లోని జూరిచ్లో ఉంది. FIH ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ 1924లో ఎస్టాబ్లిష్ చేశారు. స్విట్జర్లాండ్లోని లుసానాలో ఉంది. సో దీనితో పాటు కొన్నిసార్లు డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాటి గురించి కూడా మనం ఒకటేసారి చూద్దాం. ఓకే, అండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కనుక చూస్తే వెస్టర్న్ కమాండ్ వచ్చేసి మనకి హర్యానాలో ఉంది, చాంద్ మందిర్. ఈస్టర్న్ కమాండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ కోల్కతా. నార్థన్ కమాండ్ వచ్చేసి కాశ్మీర్ ఉదంపూర్. సదరన్ కమాండ్ వచ్చేసి మహారాష్ట్ర పుణే. సెంట్రల్ కమాండ్ వచ్చేసి UP లక్నో. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో ఉంది. ఇవి ఆర్మీ హెడ్ క్వార్టర్స్గా మనం చెప్పొచ్చు. అండ్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ కనుక చూస్తే వెస్టర్న్ కమాండ్ ఢిల్లీ. ఈస్టర్న్ కమాండ్ వచ్చేసి మేఘాలయలోని షిలాంగ్లో ఉంది. సదరన్ కమాండ్ వచ్చేసి కేరళ తిరువనంతపురం. సెంట్రల్ కమాండ్ UP అలహాబాద్. ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ వచ్చేసి కర్ణాటక బెంగళూరు. మెయింటెనెన్స్ కమాండ్ వచ్చేసి మహారాష్ట్ర నాగపూర్. సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి గుజరాత్ గాంధీనగర్లో ఉంది. ఇవి మనకి ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్. ఇక నేవీ కనుక చూస్తే వెస్టర్న్ నేవీ కమాండ్ నావల్ కమాండ్ మహారాష్ట్ర ముంబై. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్. సదరన్ నావల్ కమాండ్ కేరళ కొచ్చిన్. ఇవి మనం చూడొచ్చు. అండ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఎక్కడుంది అనేది నేర్చుకోండి. ఎస్టాబ్లిష్ ఇయర్ నో నీడా. ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్లో ఉంది. ఆర్మీ కెడెట్ కాలేజ్ డెహ్రాడూన్లో ఉంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA పూణేలో ఉంది. ఓకేనా, కథక్ వాస్లాలో. NDA గుర్తుపెట్టుకున్న హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ గుల్మార్గ్లో ఉంది. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీలో ఉంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉంది. కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ స్కూల్ వచ్చేసి మిజోరాం వైరెంటెగ్లో ఉంది. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్లో ఉంది. కాలేజ్ ఆఫ్ కంబాట్ అండ్ ఆర్మీ వార్ కాలేజ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ పూణే. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ గోపాల్పూర్ ఒడిశా. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయా. ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ గూర్గాన్ హర్యానా. అన్నా ఇవన్నీ చదవాలి అంటే సో నేను చెప్పేది ఒకటే, నేను మీకు చెప్పేది రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు చదవాలో అంతే. సో మీరు ఇది కూడా స్కిప్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి దయచేసి. ఓకేనా, సో నేను చాలా ఇష్టం చూస్తున్నాను. అంటే నేను ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ మొదలుపెట్టానో అప్పటి నుండి
జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ వదిలేసిన తర్వాత కూడా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకు ఏం అవసరం, ఎలా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లేదు మనం ఎక్కువ చెప్పుకుంటే ఓన్లీ రైల్వే అని కాకుండా నేను ఎస్ఎస్సి అని చెప్పొచ్చు, బ్యాంకింగ్ అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మనీ ఎక్కువనే వస్తుంది బట్ మన పద్ధతి అది కాదు. మనకు తెలిసింది రైల్వేనే. సో రైల్వే మీదనే మనకు పట్టు ఉంది కనుక అది మాత్రం చెప్పడం జరుగుతుంది అండ్ అంతవరకు చెప్పడం జరుగుతుంది. సో స్కిప్ చేయకండి దయచేసి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చదవండి ప్రతి వీడియో కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.